సార్ ఎక్కడో నెల్లూరు తెలుగు మీడియం కుర్రాడు. జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ రోజున కిమ్స్ ఒక వ్యవస్థాపకులుగా మీరు చేస్తున్న డెవలప్‌మెంట్స్. ఒక్కసారి మీ జర్నీని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తది సార్? ఒక్కసారి వెనక్కి చూస్తే మనం ఉన్న పరిస్థితులేంటి? మనం అనుకున్నదేంటి? మనం ఎక్కడికి ఎదిగాము? అనేది ఒకసారి ఇది నిజమేనా? లేతే కలా? అనే ఒక రియల్ అయిన ఎంజాయ్‌మెంట్, హ్యాపీనెస్ ఒక తట్టు. తర్వాత రెండోది ఇంతమందికి మనం ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేశాం. అదన్నిటికన్నా ఈరోజు 30 సంవత్సరాల క్రితం, 35 సంవత్సరాల క్రితం నేను స్టూడెంట్ లైఫ్‌లో ఉన్నప్పుడు కూడా సర్జరీలు చేయించుకున్నోళ్ళు, వాళ్ళందరూ వచ్చి సార్ మీ వల్ల మేము ఇంకా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము. మా పిల్లలు ఇంకా మంచిగా చదువుకొని వాళ్ళంతా ఐఐటీ, కంప్యూటర్స్ ఇవన్నీ చేస్తున్నారు అని వచ్చి చెప్తున్నప్పుడు ఉన్న ఆనందం, నా జర్నీలో నేను మిగతాయన్నీ అచీవ్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ. ఎందుకనంటే ఒక మనిషి నీ వల్ల నేను ఇంత హ్యాపీగా ఉన్నాను, ఇంకా బ్రతికి ఉన్నాను అంతే కదా! అనేది దానికన్నా దాని ముందు నువ్వు ఎన్ని అచీవ్ చేసినా చాలా తక్కువని నేను అనుకుంటా. ఆ హ్యాపీనెస్ వాళ్ళు కలిసిన రోజు ఉన్న హ్యాపీనెస్ ఆ రోజు అంతా ఎప్పుడూ ఇంకా ఉండదు.